నీకు ఏది ఇష్టమో అడుగు, అది నీకు ఇస్తాను. ఆ మాట మనకి ఎంత స్వీట్గా ఉంటుందంటే, కొంతమంది యవన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుని చిత్తం కోసం కనిపెట్టాల్సింది పోయి, దేవుని చిత్తం కోసం ప్రోకలాడాల్సింది పోయి, వారి ఆలోచనలకు అనుగుణంగా, వారి ఉద్దేశాలకు అనుగుణంగా ఎవరినో సెలెక్ట్ చేసేసుకుంటారు. ఎవరి మీద దృష్టి పడుతుంది, ఎవరినో ప్రేమించడం మొదలు పెడతారు. ఇప్పుడు అలా ప్రేమించిన తర్వాత వాళ్ళు చేసే ప్రార్థన అంటే, ప్రభువా నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నువ్వు మాకేం చేయాలా? సహకరించాలా. నువ్వు సహకరిస్తేనే గానీ సేవకులు కూడా మాకేం చేయరు, సహకరించరు. అందును బట్టి నువ్వు అప్రూవ్ చేసాయి. ఆ తర్వాత సేవకులు అంటావా, వాళ్ళు ఏదో విధంగా దేవుడు మాకు రాత్రి కనబడి మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నట్టుగా, తెల్లగా మా గోడ కనబడి మేమిద్దరం ఉన్నట్టుగా అని ఏదోటి చెప్పేసామంటే, పాస్టర్ గారు కూడా ఇది దేవుని చిత్తం అని గ్రహించి వాళ్ళు కూడా ఏం చేస్తారు, పెళ్లిళ్ళు చేసేస్తారు. ఇలా వారికి కావలసినవి ముందుగానే నిర్ణయించేసుకుని, ఇది నాకు కావాలని వారి మనసు చెప్పినట్టుగా నమ్మేసి అలాంటి కోరికలు కోరి అందరూ అప్రూవ్ చేసేయాలని ఆలోచనలు కొంతమంది ఉంటారు. దేవుడు కొన్నిసార్లు అలాంటివి కూడా అప్రూవ్ చేస్తాడన్నంత మాత్రాన దేవుని చిత్తంలో ఉన్నట్టు కాదు. పర్ఫెక్ట్ విల్ అండ్ పర్మిసివ్ విల్ అని రెండు రకాల చిత్తాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. కొన్నిసార్లు నాకు ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలంటే దేవుడు ఓకే తీసుకో అంటాడు. కానీ ఆ తర్వాత జరిగే పర్యవసానాలు కొన్నిసార్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు చాలా మంది అలా తమ సొంత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడుతున్నవారు, లేదా ఒకరినొకరు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ యుద్ధం ఇక్కడ నుండే వస్తుందేమో అన్నట్టుగా భార్య భర్తలు ప్రవర్తించిన కారణం ఏంటో తెలుసా? మునుపున్నంత ప్రేమ, ఇష్టం ఆ తర్వాత కాలంలో వారికి కనబడలేదు. నీ భావోద్రేకాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నావు కాబట్టి. ఏది ఇష్టం అడగండి, మీకు ఇస్తానంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు అనేది. దేవుని చిత్తం కోసం ప్రాకులాడడం, ఆయన కొరకు జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం.